హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే మెంతెం కూర పలావ్. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా కొన్ని ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత కొన్ని టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. కొన్ని వంకాయలు తీసుకొని దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత మెంతెం కూర తీసుకొని కట్ చేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకోండి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. అందులో చెక్క, లవంగం, పలావాకు వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని, మిర్చి ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోండి. కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ముందుగా నానబెట్టిన బఠానీ వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని మెంతెం కూర వేసి కాసేపు ఉడికించిన తర్వాత పెరుగు, మసాలా, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసుకోండి. బియ్యం బాగా ఉడికిన తర్వాత అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని పక్కకు తీసుకొని దాని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, మెంతెం కూర పలావ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe.